జగన్ పై దాడి విషయానికి సంబంధించి ఈ కేసులో ఎన్ఐఏ నటుడు శివాజీపై దృష్టి పెట్టింది. శివాజీని విచారించాలని ఎన్ఐఏ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. వైసీపీ అధినేత జగన్ పై జరిగినటువంటి దాడి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు పెంచింది. ప్రధానంగా హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసులో అనుమానితుల వ్యక్తులందరినీ కూడా పూర్తిగా విచారిస్తుంది. ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్ని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని అనేక విషయాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీసింది. అయితే ప్రధానంగా మొదటి నుంచి ఆపరేషన్ గరుడ పేరుతో గతంలో ప్రస్తావించినటువంటి హీరో నటుడు శివాజీ ప్రతిపక్ష నేతలపై కూడా దాడులు జరుగుతాయని గతంలో మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఆ దాడికి జరిగినటువంటి ప్రధాన కారణం ఏంది, అసలు శివాజీకి ముందుగానే నేతలపై దాడులు జరుగుతాయని ఎలా తెలిసిందన్న కోణంలో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు నటుడు శివాజీని విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ పోలీసులు ఇప్పటి వరకు కూడా అతన్ని విచారించకపోవడం ప్రధాన కారణం. అదేవిధంగా ఎందుకు విచారించలేదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దీనిపై పూర్తిగా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మరో 2-3 రోజుల్లో కూడా హీరో నటుడు శివాజీకి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అతన్ని విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలను కూడా మరోపక్క ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో అనుమానిత వ్యక్తులు మొత్తం కూడా ఎన్ఐఏ మొదటి నుంచి కూడా ఈ కేసులో దాడి జరిగినటువంటి రోజు నుంచి అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి క్యాంటీన్ సిబ్బంది కావచ్చు, విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీసు అధికారులను కావచ్చు, అందరినీ కూడా విచారించినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు నటుడు శివాజీని కూడా విచారించడానికి కూడా దర్యాప్తు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఈ విచారణలో ఎలాంటి వివరణ ఇస్తాడు శివాజీ అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. లక్ష్మి.